హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైథిలి. నా ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ప్రేమ నువ్వే పార్ట్ 53. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. పూజ అమెరికా వెళ్ళి 1 వీక్ అవుతుంది. డైలీ ఫోన్ లో మాట్లాడుకుంటూ ఉన్నారు రానా, పూజ. రానా చెప్పినట్లుగానే కొంచెం కొంచెం అలవాటు పడుతుంది అక్కడ పూజ. మాటల మధ్యలో పూజ తనెంతగానో మిస్ అవుతున్నట్లుగా తెలుస్తుంది రానాకి. కానీ ఓపెన్ గా చెప్పడం లేదు. పిచ్చి పిల్ల అనుకొని నవ్వుకుంటాడు రానా. అప్పుడే రూమ్ లోకి వస్తుంది విద్యాదేవి. ఏంటి నాన్న, ఇంకా రెడీ అవ్వలేదా అంటూ. ఇదిగో వెళ్తున్నాను అంటాడు రెడీ అవుతూ రానా. నానా, ఈ నెలలో ముహూర్తాలు బాగున్నాయంట, మరి ముహూర్తాలు పెట్టించమంటావా పెళ్లికి అని అడుగుతుంది. ఒక ప్రాజెక్ట్ ఉంది, అది పూర్తి అవ్వగానే అంటాడు రానా. అవునా, అది ఎప్పుడు పూర్తవుతుంది నాన్న ఆశగా అడుగుతుంది విద్యాదేవి. ఇంకో మంత్ లో, అది అవ్వగానే పెళ్లి చేసుకుంటా సరేనా అన్నాడు రానా. మరి నేను సింధుకి చెప్పనా? మొన్న నువ్వేదో అన్నావంట, అది ఒకటే ఏడుపు. ఇప్పుడు విషయం చెప్తే సంతోషపడుతుంది. పిచ్చిది అంటుంది విద్యాదేవి. నా పెళ్లికి తనకెందుకంత సంతోషం అమ్మమ్మ? ఓ, ఒకసారి పెళ్లి ఆగిపోయినందుక? ఆ విషయాలు నేను అప్పుడే మర్చిపోయానని చెప్పు అంటాడు రానా మిర్రర్ లో చూసుకుంటూ. ఆశ్చర్యపోతూ, ఏమంటున్నావు నాన్న? నువ్వు పెళ్లి చేసుకోపోయేది సింధు పాపనే కదా అడుగుతుంది విద్యాదేవి డౌట్ గా. లేదమ్మమ్మ, నేను సింధు గురించి మాట్లాడట్లేదు. అత్త కూతురుంది కదా మన పూజ, తన గురించి మాట్లాడుతున్నా అంటాడు కూల్ గా రానా. ఏంటి నాన్న ఇది? ఏడుపు ముఖం పెట్టేసింది. అమ్మ తర్వాత నీకు సింధునే. నిన్ను చూసుకోవడానికి ఈ ఇంట్లో ఎవరున్నారు అంటూ ఏడుపు అందుకుంది విద్యాదేవి. ఎందుకు లేరు? అందరూ ఉన్నారు. మనం అనుకోవడంలోనే ఉంది అంతా. నేను నీలాగే అనుకున్నా. అమ్మ పుట్టిన ఇంటి నుంచి వస్తుంది కదా, అమ్మలా ఉంటుంది అని. కానే కాదు. అమ్మతో పోల్చుకునేలా ఏ ఒక్క విషయంలో లేదు సింధు. అప్పుడే అర్థమైంది చాలా పెద్ద పొరపాటు జరగబోయేది నాతో అని. నాకు పూజ కావాలి, నేను పూజనే చేసుకుంటా. ఇక ఈ విషయంలో మీరు నన్ను బలవంతం చేయకండి అని కరాఖండిగా చెప్పేశాడు రానా. షాక్ అయిపోయింది విద్యాదేవి. నాన్న, నా మాట విను అంటుంది. సారీ అమ్మమ్మ, ఏమనుకోకు. ఇది నా లైఫ్ టైం సంతోషానికి సంబంధించిన విషయం. నేను పూజని తప్ప ఎవరిని ఊహించుకోలేను నా లైఫ్ లో. కాదు కూడదు అంటే చేసుకుంటానేమో, కానీ నేను సంతోషంగా ఉండలేను. సంతోషం లేని పెళ్లి ఎందుకు చెప్పు? అంతకంటే సన్యాసుల్లో కలవడం మేలు. మీరు నా పెళ్లి చూడాలనుకుంటున్నారు, అది మాత్రమే చూడండి. అది ఎవరితో అవుతుందో మీకు అవసరం లేదు. మీకు కావాల్సింది నా పెళ్లి మాత్రమే. ఇక ఈ విషయం గురించి మళ్ళీ మళ్ళీ మాట్లాడకండి నాతో. మీ హెల్త్ కూడా బాగుండదు. పదండి, టిఫిన్ చేద్దాం, నేను ఆఫీస్కి వెళ్ళాలి అంటూ విద్యాదేవి చెయ్యి పట్టుకొని కిందికి తీసుకొస్తాడు రానా. ఇక విద్యాదేవి ఏమీ మాట్లాడలేకపోతుంది. సైలెంట్ గా టిఫిన్ చేసి రానా వెళ్ళిపోతాడు. ఆ తర్వాత తన రూమ్ లోకి వెళ్లిన విద్యాదేవి రమణికి ఫోన్ చేస్తుంది. ఈ విషయం వినగానే రమణి తన ఒంటిపై నిప్పులు పోసుకుంటుంది కోపంతో. దాంతో ఆవేశంతో కాదు, ఆలోచనతో మాట్లాడమని రమణికి కొన్ని సలహాలు ఇచ్చి ఫోన్ కాల్ కట్ చేస్తుంది విద్యాదేవి. సాకేత్ అమెరికా వెళ్తాడు. ఆ విషయం తెలుసుకున్న ప్రకాష్ ఇంటికి రమ్మంటాడు సాకేత్ ను. తను బిజీగా ఉండడంతో శర్మ వచ్చి పెళ్లి గురించి ఏం ఆలోచించావని ప్రకాష్ ని అడుగుతాడు. నేను నా భార్యకు ఇంకా ఈ విషయం చెప్పలేదు. మేమిద్దరం చర్చించుకొని వెన్నెల ఒపీనియన్ తెలుసుకొని చెప్తాం అని ప్రకాష్ చెప్తాడు. ఆ సమాధానం విన్న సాకేత్ వెన్నెల ఏం చెప్తుందో అతనికి అర్థమవుతుంది. గ్యారంటీగా పూజ రానాని పెళ్లి చేసుకుంటానని చెప్తుంది. ఇది జరగనివ్వకూడదు అనుకుంటూ తన కజిన్ అయిన సంజనాని రంగంలోకి దిప్పుతాడు సాకేత్. సంజన, నీకు వెన్నెల తెలుసు కదా అని అడుగుతాడు క్యాజువల్ గా సాకేత్. అవును, తను ఇప్పుడు క్లోజ్ ఫ్రెండ్స్ అంటుంది సంజన. ఓకే, నేను వెన్నెలని లవ్ చేస్తున్నా అంటాడు సాకేత్. అవునా, కొంచెం ఆశ్చర్యంగా. రియల్లీ? షీఈస్ వెరీ బ్యూటిఫుల్ అండ్ గుడ్ చాయిస్ బ్రో అంటుంది సంజన హ్యాపీగా. వెన్నెలతో టైం స్పెండ్ చేయడానికి ఇండియాలో టైం ఉండేది కాదు నాకు. పైగా ఆ అమ్మాయి చాలా ఇన్నోసెంట్, బయటికి రాదు.
తన వర్క్ ఉంటే తప్ప. అది అయిపోతే ఇక ఇంటికే. ఇక్కడ నాకు అంతగా వర్క్ లేదు కాబట్టి కొంచెం హెల్ప్ చేయవా? తనని బయటికి తీసుకెళ్దాం. మంచి టైం దొరికితే తనకి ప్రపోజ్ చేద్దాం అనుకుంటున్నాను అంటాడు సాకేత్. ఓకే బ్రో, తప్పకుండా నీకు హెల్ప్ చేస్తాను. షాపింగ్ కి వెళ్దామని చెప్తాను అంటూ ఫోన్ తీసుకొని బయటికి వెళ్ళిపోతుంది సంజన. సడన్ గా షాపింగ్ ఏంటి అంది కార్లో కూర్చున్న పూజ సంజనాతో. ఊరికే బోర్ కొడుతుంది అంటూ నువ్వు ఫ్రంట్ సీట్ లో కూర్చోవా వెన్నెలా? మరీ తనని డ్రైవర్ చేసినట్టు అవుతుంది అంటూ డ్రైవింగ్ సీట్ లో ఉన్న సాకేత్ ని చూపిస్తుంది సంజన. సాకేత్ ని అక్కడ చూసి షాక్ అవుతూ మీరెప్పుడు వచ్చారు అంటూ ఫ్రంట్ సీట్ లోకి మారిపోతుంది పూజ. 2 days అవుతుంది అంటాడు నవ్వుతూ సాకేత్. చాలా షాపింగ్ చేస్తుంది సంజన. పూజ కరెన్సీ డిఫరెంట్ అవ్వడంతో కన్ఫ్యూజ్ అవుతూ పెద్దగా ఏమీ కొనదు. వాట్ హ్యాపెన్, నా కార్డు తీసుకో అంటాడు సాకేత్. నో థ్యాంక్స్ అంటూ తన దగ్గర ఉన్న మరో 3 కార్డులు చూపిస్తుంది పూజ. దాంతో సైలెంట్ అయిపోతాడు సాకేత్. మరి షాపింగ్ చేయడానికి ఏంటి ప్రాబ్లం అని అడుగుతుంది సంజన. నాకు ఇంట్రెస్ట్ లేదు, నువ్వు పిలిచావని వచ్చాను అంటుంది పూజ. తర్వాత ఒక రెస్టారెంట్ కి వెళ్తారు. అక్కడ తిని ఈవినింగ్ వచ్చేస్తారు. సంజన సాకేత్ తనని డ్రాప్ చేసి వెళ్ళిపోతారు. ఇంటికి రాగానే ప్రకాష్ కనిపిస్తాడు పూజకి. వెంటనే హాయ్ నానా, ఐ మిస్ యూ అంటూ అతని ఒడిలో కూర్చొని నానా మనం ఇండియా ఎప్పుడు వెళ్దాం అని అడుగుతుంది వెన్నెల. ఏంటి ఇక్కడ బాగలేదా వెన్నా అని అడుగుతుంది సువర్ణ. బాగుంది, కానీ ఇక్కడ ఇంకా బాగుంటుంది అంటుంది. రానా రూపం కనిపిస్తుంది పూజ కళ్ళకి. చూసి 15 days అవుతుంది, చాలా మిస్ అవుతున్నాను నిన్ను అని మనసులో అనుకుంటూ. ఓకే, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వన్నా, నీకోసం ఐస్ క్రీమ్ తెచ్చాను అంటాడు ప్రకాష్. వావ్, థ్యాంక్ యూ నానా, ఐ లవ్ యూ అంటూ వెళ్ళిపోతుంది ఫ్రెష్ అవ్వడానికి పూజ. ఏమైంది, డల్ గా ఉన్నారు వచ్చినప్పటి నుంచి అడుగుతుంది సువర్ణ ప్రకాష్ ని గమనించి. రమణి అక్క కాల్ చేసింది. మనం రానాతో వెన్నెలకి పెళ్లికి ఒప్పుకున్నామని తనకు తెలిసిందంట. దాంతో ఇద్దరిని కలిపి తిడుతుంది అన్నాడు ప్రకాష్. అదేంటి? సువర్ణ ఆశ్చర్యపోతుంది. అదే కదా, ఇది నిజం కాదు అని ఎంత చెప్పినా వినిపించుకోవట్లేదు. తన పాట తనే పాడుతుంది. రానాకి వెన్నెలకి పెళ్లి చేస్తే అదే మండపంలో ఊరేసుకుని చస్తుందంట. అలా అని నాకు వార్నింగ్ ఇస్తుంది అన్నాడు ప్రకాష్. పిచ్చి వదినకి ఇలా మాట్లాడుతుంది అంటుంది సువర్ణ. అలాంటిదే శాడిజం. మాటలతో ఒప్పుకోకపోతే ఎదవ చేష్టలతో ఒప్పించాలని చూస్తారు. ఆ సుమన్ గాడు చేసింది అదే. దాంతో కూడా లాభం లేకపోయింది. ఇది 3rd stage. ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ చేస్తారు. అందుకే నేను ఆమెకి దూరంగా ఉంటాను అన్నాడు. అంటుంది సువర్ణ. కానీ వెన్నెలని ఎలా దూరం పెట్టను వాళ్ళకి? తనకి ఇండియాలో ఉండడం ఇష్టం. నా కూతురి ఇష్టాన్ని కాదనాలా? వేరే వాళ్ళకి భయపడి వీలైనంత వరకు మనం అమెరికాలోనే ఉందామని వెన్నెలకి నచ్చజెప్పు. నా కూతురు ఎక్కడున్నా సేఫ్ గా ఉండడమే నాకు ముఖ్యం. ఈ ఒక్కసారి వెళ్ళొస్తాం. ఆ తర్వాత నాన్నకి అమెరికాలో వర్క్ ఉన్నాయని మెంటల్ గా తనని ప్రిపేర్ చేయవర్నా. మెల్లిమెల్లిగా తనే అలవాటు పడుతుంది ఇక్కడి వాతావరణానికి అంటాడు ప్రకాష్. అలాగే, మీరెందుకు టెన్షన్ అవుతున్నారు ఆవిడ మాటలకి? మన బంధువులు ఏమైనా గాసిప్స్ అన్నారేమో, అది నిజం అనుకుని ఆవిడ అలా రియాక్ట్ అవుతుంది. మనం వెన్నెలకి పెళ్లి చేస్తున్నామా ఏంటి అంటుంది కూల్గా సువర్ణ. పెళ్లి కూడా చేద్దాం అనుకుంటున్నా అంటాడు ప్రకాష్. ఛా, నిజమా అంటుంది నమ్మక సువర్ణ. అవును, ఏ నువ్వు చేసుకోలేదా? నన్ను, అలాగే మన అమ్మాయికి కూడా పెళ్లి చేస్తాను అంటాడు నవ్వుతూ ప్రకాష్. సిగ్గుపడుతూ సువర్ణ, కూతురికి పెళ్లి చేస్తూ తల్లితో రొమాన్స్ చేస్తున్న డాక్టర్ అంటుంది నవ్వుతూ. రొమాన్స్ కి ఏజ్ సంబంధం లేదు, జస్ట్ మనసుండాలి, అందులో ప్రేమ ఉండాలి అంటాడు నవ్వుతూ ప్రకాష్. ఇక చాలు, వెన్నెల వస్తుంది అంటూ చూపిస్తుంది. నాన్న, మళ్ళీ సాయంత్రం పార్టీ ఉంది, రమ్మంటున్నారు సంజన తన ఫ్రెండ్స్ అంటుంది దిగులుగా ఫేస్ పెట్టుకుని పూజ. వెళ్ళొచ్చుగా బంగారం, జాలీగా ఉంటుంది అంటాడు ప్రకాష్. నాకు ఇంట్రెస్ట్ లేదు నాన్న అంటుంది పూజ.
ఇలా అయితే ఎలా? నీకున్నదే ఒక్క ఫ్రెండ్, తను సంజన. నువ్వు బయటికి వెళ్తేనే కదా ఇక్కడ కల్చర్ నీకు అలవాటవుతుంది అంటుంది సువర్ణ. ఐ నో మా, కానీ రావడానికి రేపు మార్నింగ్ అవుతుందంట. నాకు భయంగా ఉంటుంది అంటుంది పూజ. ఓ అంటాడు ప్రకాష్. సంజన చాలా ఫోర్స్ చేస్తుంది, రాకపోతే నాతో మాట్లాడడం మానేస్తుందంట అంది పూజ. పార్టీ ఎక్కడా అని అడుగుతాడు ప్రకాష్. శర్మ అంకుల్ వాళ్ళ ఫామ్ హౌస్ లో అంది పూజ. ఓ ఇక్కడేనా, మనకు చాలా దగ్గరరా. పర్లేదు, నైట్ కి నీకు ఎప్పుడు ఇంటికి రావాలనిపించినా ఒక్క కాల్ చేయి, నేను వచ్చి పిక్ చేసుకుంటాను అంటాడు ప్రకాష్. ఈ ఐడియా బాగుంది, వెళ్తావా మరి అని అడుగుతుంది సువర్ణ. వెళ్ళాలి, రాక్షసి చంపుతుంది, నాకు డ్రెస్ తీసివ్వు అంటుంది డల్ గా పూజ. పద నేను రెడీ చేస్తాను అంటూ తీసుకొని వెళ్తుంది సువర్ణ పూజని లోపలికి. ఇదండి ఇవాళటి ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్ లో చెప్పండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని. మరొక మంచి ఎపిసోడ్ తో మీ ముందు ఉంటాను. మైత్రి.